ఆర్ఎం గారికి, మా జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ నారాజ్ యాదవ్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ రవి గారికి, అలాగే తిలక్ గారికి, డిఎం గారికి, ఇక్కడ యూనియన్ లీడర్స్ చాలామంది ఉన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ నా షెడ్యూల్లో లేకుండా. అవును సార్. మా చంద్రాస్ ఫోన్ చేసి, సార్ వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు సార్ మీరు అటెండ్ అయితే అని చెప్తే, వేరేవన్నీ టైమ్స్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు రాలేదు, మీరు అన్నట్లు ఎప్పుడు ఇక్కడ డిపోకి ఏ ఫంక్షన్ కానీ ఏది కూడా రాలేదు. ఈరోజు మంచి అకేషను, అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విజిట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఇమీడియట్గా షెడ్యూల్ ప్లాన్ చేసుకొని రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. అందరు కలిసిమెలిసి, ఈ డిఫరెంట్ యూనియన్స్ ఉన్నా కలిసిమెలిసి అన్ని ప్రోగ్రామ్స్ ఇట్లే చేయాలా, ఏమన్నా ఉన్నా మీ పర్సనల్లో ఉండాలా, కానీ వెన్ ఇట్ కమ్స్ దేర్ అంటే అందరు కలిసిమెలిసి ప్లాన్ చేసుకొని ఏమన్నా మాట్లాడే దాంట్లో కానీ ముందుకు పోయే దాంట్లో కానీ కలిసిమెలిసి చేస్తేనే, ఆ యూనిటీ ఉంటేనే మీకు కూడా విలువ ఉంటుంది, పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా పర్సనల్గా ఉన్నా అది ఇంటి వరకే పెట్టుకోవాలా, లేకపోతే ఏమైనా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూనియన్స్ ఓకే ఏదైనా ఉండొచ్చు, బట్ వెన్ సంథింగ్ హ్యాస్ టు బి అచీవ్డ్, సంథింగ్ హ్యాస్ టు బి డన్, అందరు కలిసి మెలిసి పోరాడి ఏదైనా చేసుకోవాలంటేనే, ఆర్ అడిగే దాంట్లో కానీ కలిసిమెలిసి పోతేనే ఫ్యూచర్ అనేది బాగుంటుందండి. ఇప్పుడే డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి గురించి చాలామంది వక్తలు మాట్లాడినారు, చాలామంది ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. ఆయన చేసిన త్యాగమేమి, ఆయన చేసిన కాన్స్టిట్యూషన్లో ఒక రివల్యూషనరీ. ఆయన అందరూ అంటారు కాన్స్టిట్యూషన్ ఆర్కిటెక్ట్, ఈజ్ ఆర్కిటెక్ట్. టుడే వీఆర్ ఆల్ లివింగ్ హ్యాపీలీ అంటే బికాస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్లో రాసిన అంటే ఎన్నో ఏళ్ళ కిందట అప్పుడే అన్నీ ఆలోచన చేసి ఈక్వల్ జస్టిస్, ఈక్వల్ రైట్స్, లా ముందు అందరూ, చట్టం ముందు అందరూ సమానం, ఇవన్నీ కూడా ఎంతో ముందు చూపుతో ఇట్ ఈస్ ఆల్ ప్లాన్డ్ అండ్ రిటర్న్. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అందరూ కొద్దిగా లోపల ఆలోచిస్తే, బికాస్ ఆఫ్ హిస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఏ వెపన్. ఆ ఎడ్యుకేషన్ కానీ ఆయన కొలంబియా యూనివర్సిటీలో కానీ లేకపోతే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా చదవడం జరిగింది. పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఇప్పుడు కూడా కొలంబో యూనివర్సిటీలో తెచ్చుకోవడం అంటే ఆషమాషి కాదు. ద సేమ్ టైం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా తెచ్చుకొని అక్కడ ఏదైనా పీజీ కోర్సో అండర్ గ్రాడ్యుయేట్ ఏదైనా కావాలన్నా ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అట్లాంటిది అప్పుడులోనే అంటే అప్పుడు ఇంకా ఎంతో కష్టాలు ఉండింది, నాట్ సో ఈజీ. ఎడ్యుకేషన్ అనుకోండి, ఫారెన్ పోయి చదువుకోవాలంటే ఎన్నో కష్టాలు ఉండేది. ఇప్పుడన్నా మనం పిల్లల్ని ఈజీగా ఫారెన్లో కొద్దిగా వచ్చింది స్పోర్ట్స్ అంటే కష్టపడి ఉంటాము, మన సేవింగ్స్లో నుంచి పంపించుకునేదో ఇట్లాంటివన్నీ పాసిబుల్ ఉంది. ఇప్పుడు అప్పుడులో ఎంత కష్టం ఉండదు, మనీ అర్నింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఇట్లాంటిది ఆ టైంలో. సో ఎడ్యుకేషన్ అనేది సో క్రిటికల్, సో ఇంపార్టెంట్ అనేది మా లోకేష్ గారు గమనించే, అందుకనే ఎడ్యుకేటెడ్ బాగా చదువుకోవాలా అందరూ అంటే లాట్ ఆఫ్ థింగ్స్ విల్ చేంజ్. ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేస్తే అన్ఎడ్యుకేటెడ్కి ఎడ్యుకేటెడ్ పర్సన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ మైండ్ థింకింగ్, మైండ్ సెట్ ఎన్నో తేడా ఉంటుంది. అందుకనే ఎంతో కష్టం ఉన్న ఆ శాఖ చాలామంది, అందుకనే ఎన్నో సందర్భాలు లోకేష్ గారే చెప్పారు ఆ శాఖ తీసుకోవాలా అంటే చాలా ఇది ఉంటుంది, గ్రీవెన్స్లు ఎక్కువ ఉంటాయి, ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. అయినా ఈ టుక్ ఇట్ యాజ్ యూనో ఒక ఎట్లయినా తీసుకోవాలా ఈ శాఖ అండ్ దెన్ బాగా రెవల్యూషనరీ చేంజెస్ తేవాలనే ఉద్దేశంతో ఆ శాఖను తీసుకోవడం జరిగింది. అండ్ దానికి తగ్గట్టుగా ద పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండి. అండ్ ఫ్యూచర్లో కూడా మనము ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వాలా, ఎందుకంటే చదువుకునే వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ థింకింగ్ అనేది చాలా తేడా ఉంటుంది. అందరూ చదువుకోవాలా, అందరూ చదివితేనే నాలెడ్జ్ అనేది ఉంటుంది, మనం సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఈ సందర్భంగా చెప్పాలనుకున్నా. అలాగే డెవలప్మెంట్ విషయంలో కూడా నేను ఇప్పుడే ఆర్ఎం గారు నాకు చెప్తామంటారు, ఒక 50 బస్సులు ఎలక్ట్రిక్ బస్సెస్ మనకి జూన్ జూలైకి త్వరలో స్టార్ట్ అవుతుందండి ఇక్కడి నుంచి. ఇదే కాదు
స్టేట్ అంతా కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ అలొకేషన్ కూడా అవుతా ఉంది. సో మనకైతే జూన్ జూలైకి ఒక 50 బస్సులు ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ఈరోజు జాబ్ మేళా అనుకోకుండా డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజు మాకు జాబ్ మేళా కుదిరింది. వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టాం. ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు, ఇప్పుడే ఆర్ఎం గారు కూడా సార్ నా కూతురు ఐఐటీలో చదివింది మంచిది అంటే అట్లా అంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ రిక్వెస్ట్లు కానీ జాబ్ ఆపర్చునిటీస్ కావాలని ఈరోజు హిస్టారిక్ డే డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజు మేము ఈరోజు కలిసి వచ్చింది. సో ఎవరన్నా ఉంటే ఇప్పుడు కూడా వాకిన్ ఇంటర్వ్యూ 1 o'clock నుంచి ఈవినింగ్ వరకు 6 వరకు మన మోరియన్లో ఉంది. మీ పిల్లలు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దే షుడ్ వర్క్. ఎందుకంటే ఇక్కడే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. రిలయన్స్లో పెద్ద ఎత్తున జాబ్ రిక్రూట్మెంట్ ఉంది. రేపు పొద్దున మన ఆర్ఎం గారు చెప్పినట్లు ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా అగస్త్య సోలార్ అని చెప్పి సో దాదాపు ఇక్కడ ఆల్రెడీ 10,000 కోట్ల పనులు జరుగుతున్నాయండి. అంటే పెట్టుబడి పెట్టేది దాని వర్క్స్ స్టార్ట్ కావడం జరిగింది. సో ఇంకా ఫ్యూచర్లో పెద్ద ఎత్తున ఓరోకల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఈవెన్ డ్రోన్ సిటీ కూడా వర్క్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడే టెండర్స్ నా శాఖ కిందే ఉండేది ఏపీఐసి, దానికి ఇనీషియల్ స్టేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి 20 కోట్లతో పనులు అది కూడా టెండర్లు కాల్ చేయడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ మంచి ప్రభుత్వం ఉండింది కాబట్టి పాసిబిలిటీ ఉంది. అండ్ కాన్స్టిట్యూషన్ని ఫాలో అయ్యేది ఏది అంటే ఒక ఎన్డీఏ ప్రభుత్వం. దాంట్లో పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ పర్ఫెక్ట్గా ఫాలో అవుతుందండి కాన్స్టిట్యూషన్. మీరు చూస్తే 2019 నుంచి 24లో ఏ రకంగా కాన్స్టిట్యూషన్ని తుంగలో తొప్పేశారో మీరు చూసారు ఆ ప్రభుత్వం. సో మీరు అందరూ కూడా వీ హ్యావ్ టు గివ్. అందుకనే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఏమంటే మన కాన్స్టిట్యూషన్ అంత పర్ఫెక్ట్గా అంత ప్లాన్డ్గా ఉండింది కాబట్టి ఈరోజు ఇండియా ఎన్ని ఇష్యూస్ ఉన్నా వేరే దేశాలతో పోలిస్తే మన రాష్ట్రం మన దేశం స్టేబుల్గా నీట్గా పోతా ఉందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాపర్ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ దట్ వీ హ్యావ్. అండ్ దానికి ఆర్కిటెక్ట్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన స్ఫూర్తి, ఆయన చేసిన పనులు మన ఉండే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి నేర్పించడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు మోడ్రన్ డేస్ చూస్తుంటారు. నేను ఎప్పుడు అంటుంటా పిల్లలంతా కూడా ఇప్పుడు సైకాలజీ ఇప్పుడు స్టైల్లో ఫంక్షనింగ్ ఉంటుంది. అన్నీ వాళ్ళ కష్టాలు అవన్నీ ఏం చూసినలే. ఇండిపెండెన్స్ టైంలో వాళ్ళేం పుట్టలే, మనం కూడా చూడలే. బట్ వీ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ లీడర్స్. పెద్ద వాళ్ళంతా ఏం చేశారు, ఎంత త్యాగం చేస్తే ఈరోజు మన రాష్ట్రం కానీ దేశం కానీ ఇంత అభివృద్ధి చెందుతోందనే ఉద్దేశంతో మనం కూడా పిల్లలకి చెప్పడము, జయంతి కానీ వర్ధంతి కానీ లీడర్స్ గురించి చెప్పుకోవడము, హిస్టరీ చెప్పడము, వాళ్ళ వాల్యూస్ ఏం చేశారు, వాళ్ళు వాట్ దే హ్యావ్ డన్ ఫర్ ద సొసైటీ, హౌ ఆల్ దీస్ థింగ్స్ మనం అందరికీ ఎప్పటికప్పుడు చెప్తుంటేనే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. మనం కూడా మర్చిపోకుండా ఉండేదానికి ఈ కార్యక్రమం. ఈరోజు కూడా నేను చూసాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆల్మోస్ట్ దేవుని పట్టం పెట్టినట్లు పూజా కార్యక్రమాలు చేశారు. ఇది అట్లా చేయడం అనేది ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్ ఇన్ వరల్డ్ ఇట్ విల్ బీ పాసిబుల్ అండి. ఎవరు పడితే వాళ్ళు ఫోటోలు పెడితే పూజలు పునస్కారాలు చేయరు. ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్లాంటి లీడర్స్గా ఉన్నారు, అట్లా వాళ్ళు సొసైటీకి చేసినారని స్వతహాగా చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఇట్లాంటివన్నీ కొనసాగుతూ ఎప్పటికప్పుడు మీరు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇయర్లీ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్. అండ్ ఒకటే నేను చెప్పినట్లు యూనియన్స్ అంతా కూడా కలిసిమెలిసి చేయండి, బట్ డోంట్ గో అవుట్ ఆఫ్ ది లైన్. ఎప్పటికీ రిక్వెస్ట్లో నీట్గా పద్ధతిగా పోతే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. డెవలప్మెంట్ విషయాల్లో ఏపీఎస్ఆర్టీసీకి కూడా సంబంధించింది బస్ స్టాండ్లో కూడా నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. మనకి ల్యాండ్ అవైలబుల్ ఉంది, ఇక్కడ కూడా ఒక మంచి ఫంక్షన్ హాల్ అక్కడ ఎట్లయినా ఖాళీగా ఉంది, ప్లాన్ చేయాలని చెప్పడం జరిగింది. నేను కూడా చైర్మన్ గారితో ఫాలోఅప్ చేస్తున్నాను. సో ఇట్ విల్ టేక్ టైం, లిటిల్ బిట్ టైం, బట్ ఇవన్నీ కూడా చేస్తాం. డెవలప్మెంట్ విషయంలో ముందు ఎప్పుడు ఉండేది మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ అండి. మీరు ఎప్పుడు ఏ ఉన్నా మా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ అనేది మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. జై భీమ్.